సార్ నేను ల్యాబ్ టెక్నీషియన్ సంజీవ్ రెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరిచ్చిన ఐస్ క్రీమ్ పుల్ల మీద కెటామిన్ అనే డ్రగ్ ట్రేస్ అయింది సార్. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు 6 hours నుంచి 2 days వరకు మత్తులో ఉంటారు సార్. థ్యాంక్ యూ డాక్టర్. రఫీక్ సార్, పాప కిడ్నాప్ అయిన డాన్స్ స్కూల్ పక్కన 2 టౌన్ ఏరియాలో ఐస్ అమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది రేపు మార్నింగ్ స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. మీరందరూ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. 4 రోజుల క్రితం ఒక చిన్న పాప మీరు అమ్మిన ఐస్ క్రీమ్ తిని కళ్ళు తిరిగి పడిపోయింది. అదే రోజు ఆ పాప కిడ్నాప్ అయింది. మీ 14 మందిలో వాడెవడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడు బయటకు వస్తే తన్నులు తగ్గుతాయి, లేదా ఒక్కొక్కడి తోలు తీయాల్సి వస్తుంది. చెప్పరా, పాప ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు సార్. చిన్నపిల్లలకి మొత్తం మంది ఐస్ క్రీమ్ అమ్ముతావరా? చెప్పు, ఎవరెవరికి అమ్మావు చెప్పరా, చెప్పు. చిన్నపిల్లల్ని కిడ్నాప్లు చేస్తారా? చెప్పు. ఇంకెక్కడెక్కడ చెప్పు. సార్, వాళ్ళందరినీ పంపించే. సార్ నన్నెందుకు కొడుతున్నారు సార్? వాడు తప్పు చేస్తే. ఆయన మా కానిస్టేబుల్ రా. సార్ గుడ్ జాబ్ ఈశ్వర్ గారు. ఓకే సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చెప్పరా, సార్. చెప్పు. ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ లో? వరంగల్లో మాత్రమేనా? అన్ని ఊర్లో అమ్ముతున్నారా? ఐసులు అమ్ముకుంటాను సార్. నేను చెప్పింది నిజం మొత్తం మంది సార్. కలిపిన ఐస్ క్రీమ్ అమ్మటం, అవి తిని చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవటం, వాడెవడో కిడ్నాప్ చేయటం, ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. చూపిమంటావా? వీడియో చూపిమంటావా? చెప్పరా. రఫీక్ ఆగు. రేయ్, ఎవడాడు? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అప్పుడప్పుడు నా బండి దగ్గరకు వచ్చి పుల్ల ఇస్తూ డబ్బులు ఇస్తాడు సార్. డబ్బులకు ఆశపడి చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. థ్యాంక్ యూ అన్నా. సార్, సిఏ గారిని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఎవడో దారుణంగా ఏడిపిస్తున్నాడండి. ఇంకా ఏ పాప? సారు చాలా పెద్ద తలనొప్పిలో ఉన్నారు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. అది కాదు మా సార్, అమ్మాయి ఒకసారి- కాలేజ్కి వెళ్ళి వారం రోజులు అవుతుందండి. వెళ్ళాలంటే భయపడుతుంది. ఇంత కేర్లెస్ గా ఉన్నారేంటి? ఇదే మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే ఇంత ఈజీగా తీసుకుంటారా? అది కాదు సార్. యాదగిరి గారు, సార్ ప్రాబ్లం ఏంటమ్మా? సార్, 2 days బ్యాక్ మా వీధిలో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అర్థమైందమ్మా. రఫీక్ సార్. దగ్గరుండి నువ్వే కొంచెం. ఎస్ సార్. పదండి. వచ్చిన ఫుటేజ్ మొత్తం ఇదేనా? అవును సార్, ఇదే. ఈ రోడ్లోనేనా? ఆ జంక్షన్ లో సార్. ఏ టైంకి వస్తుంటాడు? ట్యూషన్ టైం కల్లా వస్తాడు సార్. రోజు ఏడిపిస్తున్నాడా? అవును సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏంటి సార్ ఇది? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? వెంకట్, నువ్వు వెళ్ళి రోడ్ కార్నర్లో నిలబడు. సురేష్, అమ్మాయికి 10 feet దూరంలో ఉండు. మీరేం భయపడకండి సార్, మేము చూసుకుంటాం. కంగారు పడకమ్మా, వెళ్ళు. మీరు కూర్చోండి. ఓకే సార్. ఏయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా? ఏంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రఫీక్, ఊర్లో కిడ్నాపులు చేసేది ఈ అమ్మాయిని ఏడిపించేవాడు ఒక్కడే సార్. సార్, ఎక్కడికి పోయావే? నువ్వు సరిగ్గా చూసావా? హరీష్, ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాడే. నువ్వు అక్కడే ఉండు. డోంట్ మిస్ హిమ్. నేను బయలుదేరుతున్నా. నీ మీద మోజు పడ్డానే. మొన్నిచ్చిన టచ్ నచ్చలేదా? మర్యాదగా ఒప్పుకో. అమ్మా నాకు ఆ గన్ను కావాలి. సార్ సార్, ప్లీజ్ ఆగండి. అమ్మాయిని ఏం చేయకు ప్లీజ్. ప్లీజ్ అమ్మాయిని ఏం చేయకు.
కదలకో వెనకలో వెనకలో నేసేస్తా పడిదిరా ప్లీజ్ 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 ఇక్కడికి వచ్చారా ప్లీజ్ నేసేస్తా పోలీసులకు చెప్తావే నీ అమ్మ. సురేష్ ఆటో తీసుకురా వెళ్ళు. రండి పీకండి सीनू भाई को ने पुलिस ने पकड़ लिया रे. చిన్నపిల్లని తీసుకెళ్ళని తినే రారా రా రారా నా కొడక పిల్లలు ఎక్కడ చెప్పకపోతే చచ్చవేరు నా చేతులు ఎక్కడ పిల్లలు పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కడ దాచావు ఎక్కడ దాచావు నువ్వు ఒక్కడే ఇంకెవరున్నారా చెప్పు చెప్పరా చెప్పు చేస్తున్నా కొడుక చెప్పు చెప్పరా ఎక్కడున్నారు బాబు మరేంటి లై బయట. మన పాప కనిపించట్లేదు మన పాప ఏదండి? సార్ ఇక్కడ ఉన్న పిల్లల్లో మా పాప లేదు మీ సార్. పాప పేరు అవును సార్. అనితండి సార్ టోటల్ 12 మంది కిడ్నాప్ అయ్యారు. దాంట్లో 2 చనిపోయారు. 9 మందిని రికవర్ చేశాం. అదిగోండి వాళ్ళ పాప మిస్సింగ్. నీ అబ్బ నా కొడక అయిపోయావు నా చేతులు ఈరోజు పాప ఎక్కడా పాప ఎక్కడా పాపను చంపేశావా మిస్ అయిన పాప ఎక్కడా కిడ్నాప్ చేశారు సార్ ఇంకో పాప ఎక్కడుందో నాకు తెలియదు అబద్ధం చెప్తావరా అబద్ధం చెప్తే నమ్ముతున్నావా మిస్ అయిన పాప ఎక్కడుంది కిడ్నాప్ అయింది 12 మంది అందులో 2 చనిపోయారు 9 మంది దొరికారు ఆ ఒక్క పాప ఏమైంది చెప్పు నేను ముంబైకి అమ్మాయిలు మాత్రమే సప్లై చేస్తాను సార్ సప్లై చేస్తే డబ్బు వస్తుంది చంపితే నాకే వస్తుంది సార్ సార్ నేను చెప్పేది నిజం సార్ పిల్లల్ని నమ్మేస్తావరా పిల్లల్ని నమ్మేస్తావా చంపేస్తా ప్లీజ్ సార్ చంపేస్తా నా కొడకా. చంపేస్తా నిన్ను. ప్లీజ్ సార్ ఏయ్, ఆగండి సార్ పిల్లల్ని నమ్మేస్తా పిల్లల్ని మాట వినండి ఆ? సార్, చంపేస్తా ప్లీజ్ నా సార్. కొడకా. రఫీక్ ఆగండి వదలు సార్. వదలు రఫీక్